బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడింది. ఒడిశా దగ్గర అల్పపీడనం తీరం దాటింది. ఈ క్రమంలో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరికొద్ది గంటల్లో తెలంగాణలో పలు జిల్లాలు కురుస్తాయని తెలిపింది. హనుమకొండ, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. సిద్దిపేట, వరంగల్ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలోని తర్నంవాగు భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. లో లెవెల్ వంతెన పై నుండి వరద పారుతుంది. ఇందులో భాగంగా గురువారం సైతం బ్రిడ్జి మీదుగా పెద్ద వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రయాణికులు రాండసాగి మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు. వాగు ఉధృతిని పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముసురు వానరున కారణంగా సింగరేణి సంస్థకు భారీగా నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ లోకి వరద నీరు చేరటం వలన బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన బొగ్గు గనుల్లోకి, క్వారీల్లోకి వరద నీరు చేరుతుండటంతో పనులకు ఆటంకం ఏర్పడుతుంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం, మనుగురు ఓపెన్ కాస్ట్ మైన్స్లలో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. 40,000 టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు 90,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడింది. క్వారీల్లోకి చేరిన వరద నీటిని ఎప్పటికప్పుడు భారీ మోటార్ల సహాయంతో బయటకి పంపిస్తున్నప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన సింగరేణి బొగ్గు గనుల్లో పనులు చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బెదిరింపులకు భయపడమని వైసీపీ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు పదవి శాశ్వతం కాదని అన్నారు. తప్పుడు ప్రచారాలకు బీఆర్ నాయుడు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నారని విమర్శించారు. తన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని, బీఆర్ నాయుడు అరాచకాలపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. తనపై బీఆర్ నాయుడు చేసే ఆరోపణలకు సిబిఐ విచారణకు సిద్ధమని భూమన స్పష్టం చేశారు. ఈ చిరాకు అన్నటువంటి విషయం అందరికీ తెలుసుననే విషయాన్ని తెలియజేస్తున్నాం. మిమ్మల్ని మాట్లాడితే టీటీడీని విమర్శించినట్టు మాట్లాడుతున్నారు. మీరు తప్పుడు ప్రచారానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ నాయుడు గారు మీ ఛానల్లో మా మీద ఇష్టం వచ్చిన మీరు చేస్తున్న అరాచకాలు, టీటీడీకి చేస్తున్నటువంటి నష్టము, పవిత్రతను మంటగలుపుతున్నటువంటి వీటిల మీదనే మా పోరాటం. మీరు 2 సంవత్సరాలు ఉంటారు, పోతారు. మీ పదవేమి శాశ్వతం కాదు. మీరు ఆ 2 సంవత్సరాలైనా ఉంటారన్నంత నమ్మకము కూడా లేనంత స్థాయిలో మీ పాలన సాగుతున్నది. అందరికీ కూడా ముఖ్యమంత్రితో సహా ఏంటిది అని ఈ చిరాకు అన్నటువంటి విషయం అందరికీ తెలుసుననే విషయాన్ని తెలియజేస్తున్నాం. మిమ్మల్ని మాట్లాడితే టీటీడీని విమర్శించినట్టు మాట్లాడుతున్నారు. మీరు తప్పుడు ప్రచారానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ నాయుడు గారు మీ ఛానల్లో మా మీద ఇష్టం వచ్చినట్టుగా అసలు ఇంకా అరే ఇలా కూడా మాట్లాడవచ్చునా, ఇంత గొప్పగా కూడా నీచంగా కూడా వ్యవహరించవచ్చునా అనేంత స్థాయిలో ఎవ్రీడే నాకైతే ఒక 5-6 రోజులు రాయిచ్చినారు పాపం బీఆర్ నాయుడు గారు TV5 ఛానల్ని. నా గురించి తప్ప ఇంకొక వార్తే లేకుండా నాకు అత్యంత కీర్తి ప్రతిష్టలు కల్పించినారు బీఆర్ నాయుడు గారు నన్ను బూతులు తిడుతూ. నేను చాలా స్పష్టంగా చెప్పిన బీఆర్ నాయుడు గారు రోజు నా గురించి మాట్లాడుతున్నారు. నువ్వెంతరా, నీ బతుకెంతరా, నువ్వు ఏం రోడ్లలో ఉండన్నా, తిరుపతి నుంచి తరిమేయాలి రైట్ నా వెదవని, రాసుకెళ్ళని అనేటువంటి. నేను అయ్యా నా మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని. ఎందుకబ్బా అంత భయము నీకు? నేను చెప్పింది అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థను కదా, నా మీద విచారణ చేయించండి అని చెప్పింది. అలా కాదంట, నీకు సిబిఐ కావాలా, ఒక ఎస్ఐ ఉంటే సరిపోడా అని అన్నాడు. నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే, నీకు సంస్కారం ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలా? మీరు చేస్తున్న అరాచకాలు, టీటీడీకి చేస్తున్నటువంటి నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలంలోని మునిపెల్లి గ్రామ సమీపంలో గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరగడంతో పశువులకు తీసుకువెళ్లిన కాపరి శంకర్ నాయక్ నదిలో చిక్కుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆయనని ఎలాగైనా రక్షిస్తారని హామీ ఇచ్చారు. పరిమిత ఆహారం, తాగునీటి లేకపోవడంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అతని టిఫిన్, మొబైల్ ఫోన్లను డ్రోన్ ద్వారా పంపే ప్రయత్నం చేశారు. అయితే డ్రోన్ కు సిగ్నల్ అందకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ప్రస్తుతం అతన్ని రక్షించేందుకు సంబంధిత అధికారులు మరింత సమర్థవంతమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రవాహాలకు రోడ్లంతా నీటితో మునిగిపోయాయి. అప్రమత్తమైన అధికారులు, ప్రజాప్రతినిధులు పలు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ముంపు గ్రామాలను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. బూరుగుపల్లి దగ్గర ధ్వంసమైన రోడ్డును పరిశీలించారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. వరదలపై సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మెదక్ జిల్లా రాజపేటలో 2 వ్యక్తులు చనిపోయారని, హెలికాప్టర్ పంపి ఉంటే బతికేవారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు 25,000 ఇవ్వాలని మాజీ మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని.
ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. మధ్యాహ్నం 2 తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట, మీరు మాత్రం పెళ్లిలకు వాడండి, బీహార్లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. నిజాం సాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లెత్తి ముందుగానే నిజాం సాగర్ ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. అటు ఇంజనీరింగ్ లోపం ఉంది, ప్రభుత్వ వైఫల్యం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసీ సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు. ఇవాళ పొద్దున్న లేచి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది. ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవు. హవేలీ గన్పూర్ లో నిన్నటి నుంచి కరెంటు లేక 7 గ్రామాల ప్రజలు మంచినీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో, గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలకు త్రాగునీరు అందించండి, ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి, హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి. ఎందుకంటే బాగా తడిచి ఉన్నది, ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది. ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు కానీ తెగేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక్కొక్క రైతుకు ఎకరానికి 25,000 రూపాయల సహాయం అందించాలని కోరుతున్నాం. చనిపోయిన ఆ 2 కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు మరణించారు. గురేజ్ సెక్టార్ నుండి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు మరణించారు. ఆపరేషన్ నౌషేరా నార్ 4 పేరుతో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది. చొరబాటు ప్రయత్నం గురించి సమాచారం అందిన వెంటనే గురేజ్ సెక్టార్లో పోలీసులు, సైనికులు మోహరించగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పోలీసులు, సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొని 2ని మట్టుపెట్టిన సమాచారం.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హసనాపురం గ్రామంలో పులిపిల్ల కలకలం రేపింది. హసనాపురం గ్రామస్తుల సమాచారం మేరకు అధికారులు పరిశీలించి పులిపిల్ల కాదు అడవి పిల్లి అని డాక్టర్ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. గ్రామ ప్రజలు చిరుత పులి పిల్ల అని అనుకుని అడవి పిల్లిని పట్టుకుని పోలీసులకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని చిరుత పులి పిల్లగా భావించిన అడవి పిల్లిని స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ అధికారులు అడవి పిల్లి ఒంటిపై గాయాలు ఉండటంతో వెటర్నరీ డాక్టర్ శ్రవణ్ కుమార్ తో చికిత్స అందించారు. అడవి పిల్లికి మెడపైన స్వల్ప గాయాలు కావడంతో గిద్దలూరు అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. వెటర్నరీ వైద్యులు పరీక్షించి చికిత్స అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని అభయ అరణ్యంలో విడిచిపెడతామని అధికారులు అన్నారు. ఈరోజు కొమరోలు మండలం హసనాపురం గ్రామంలో గ్రామస్తుల సమాచారం మేరకు చిరుతపులి అని చెప్పేసి వాళ్ళు ఫారెస్ట్ వారికి అధికారులకు సమాచారం ఇచ్చారు. దాన్ని వెళ్ళి ఫారెస్ట్ అధికారులు తీసుకొని వచ్చారు. మేము వచ్చి దాన్ని పరీక్షించి చూడగా అది చిరుతపులి కాదు, ఎటువంటి పులి జాతికి సంబంధించిన యానిమల్ కాదు. అది కేవలం జంగిల్ క్యాట్, అది అడవి పిల్లి అండి. అది ఇంజూర్ అయ్యింది, కాస్త సివియర్గానే ఇంజూర్ అయ్యింది. డాగ్స్, స్ట్రే డాగ్స్ కానీ లేకుంటే వైల్డ్ యానిమల్స్ ఏదైనా అటాక్ జరిగి ఉండొచ్చు. ఇంజురీస్లో దానికి మ్యాగటెడ్ వూండ్స్ ఉన్నాయి. అలాగే హైండ్ లింబ్ బ్రేక్ అయింది, ఫ్రాక్చర్ అయింది. 2-3 రోజులు దానికి ట్రీట్మెంట్ చేసి అబ్జర్వేషన్లో ఉంచి పూర్తిగా చికిత్స. తెలంగాణలో వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఈ రోజు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొదట 20 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేయగా 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్ జిల్లా, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఆకస్మిక వరదలు ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సంబంధిత అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ముందస్తు సూచనలు జారీ చేస్తున్నారు. వాళ్ళు మనుషులు డోర్ రెడీ ఓపెన్ చేసి అది చాలా వచ్చిందేనే